తమిళనాడులో ఒక 6 ఏళ్ల ముందర ఒక దారుణం అయితే జరిగింది. తండ్రి కొడుకుని ఏ తప్పు చేయకుండా పోలీసులు లాకప్ డెత్ చేశారు. రాత్రంతా కొడుతూ 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 ఎక్కడ పడితే అక్కడ కొట్టి రూమ్ అంతా రక్తమేనంట. అలా కొట్టి చంపేశారు. వాళ్ళు 3 డేస్ తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఆ 10 మంది పోలీసుల్లో ఒక 9 మంది అయితే బతికే ఉన్నారు. ఆ 9 మందికి ఉరిశిక్ష అయితే వేశారు. అంతేకాదు A1 A2 ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళకైతే ఎవరైతే చనిపోయారో ఫ్యామిలీ వాళ్ళకైతే 2.5 కోట్ల పెనాల్టీ ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి దాన్ని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పింది కోర్టు అయితే. ఇప్పుడైతే స్టోరీ ఏంటంటే ఇది 2020 జూలైలో లాక్డౌన్ ఏదైతే ఉందో అప్పుడు జరిగింది. తండ్రి వచ్చేసి జయరాజ్, ఆయన ఒక షాప్ నడుపుతూ ఉన్నారు. ఆ షాప్ అయితే ఏదైతే మనకు రిస్ట్రిక్షన్స్ ఇస్తారు కదా, ఇంతలోపు షాప్ క్లోజ్ చేయాలని, అతనైతే ఒక 1 అవర్ పాటు క్లోజ్ చేయలేదంట. టైం అయిపోయినా కూడా అప్పుడు పోలీసులు వెళ్ళి అతన్ని ఇంకా నువ్వు షాప్ క్లోజ్ చేయలేదు అని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళాల్సిన అవసరమే లేదు, ఫైన్ వేయాల్సి ఉంది. కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. తీసుకొని వెళ్ళడం కాదు, కొడుతూనే ఉన్నారంట. అతను షాప్ క్లోజ్ చేయని దానికి కొడుతూనే ఉన్నారంట. అప్పుడు తన కొడుకైనటువంటి బెనిక్స్ ఈయన వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. ఎందుకు మా నాన్నని తీసుకొని రావడమే కాదు మీరు కొడుతున్నారు కూడా అని, ఎందుకు కొడుతున్నారని అడిగిన దానికి అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇద్దరిని రాత్రంతా కొడుతూనే ఉన్నారంట. అక్కడంతా ఫుల్ రక్తం అంట. ఫుల్ ప్రైవేట్ పార్ట్స్ పైన ఎలా పడితే అలా కొట్టి వాళ్ళని జైలుకి వేరే పంపించారంట. 3 డేస్ తర్వాత వాళ్ళు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారంట. అంత దారుణమైన పని చేశారు ఈ 10 మంది పోలీసులు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళని కొడుతూనే ఉన్నారంట. వాళ్ళు ఏమీ తప్పు చేయకుండానే ఇద్దరు ప్రాణాలు తీయేశారు వీళ్ళు. అప్పట్లోనే ఒకరు కోవిడ్ వచ్చి ఒక పోలీస్ ఆయన అయితే చనిపోయారు. ఇంకొక 9 మంది ఎవరైతే ఉన్నారో 6 ఏళ్ల తర్వాత ఇప్పుడైతే కోర్టు అయితే తీర్పిచ్చింది ఈ 9 మందికి కూడా ఉరిశిక్ష వేయాలి. అలాగే A1 A2 ఎవరు ఉన్నారో వాళ్ళు ఇలా డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళ ఆస్తులను జప్తు చేసి. ఇంకొచ్చేసి ఈ కేసు ఇప్పటికైనా సాల్వ్ అవ్వడానికి కారణం రేవతి గారని ఒక కానిస్టేబుల్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్. ఆవిడైతే అప్పుడు ప్రత్యక్ష సాక్షి అంట. ఆవిడైతే చాలా భయపెట్టారు. కేసు అయితే గోల్మాల్ చేయడానికి చూశారు ఆవిడ, కానీ బెదిరింపులకు భయపడకుండా నిజం చెప్పడానికి ఇంతవరకు ట్రై చేస్తూ ఇప్పుడైతే చెప్పారు కోర్టు ముందరైతే. అప్పుడు ఏం జరిగింది, ఎలా కొట్టారు, ఎక్కడెక్కడ రక్తం మార్కులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే కొట్టి క్లీన్ చేపించారు, ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి కోర్టు జడ్జి గారికి అయితే చెప్పారు. అదంతా విన్న జడ్జి గారు అయితే ఈ 9 మందికి ఉరిశిక్ష వేయాలని చెప్పారు. మీరేమనుకుంటున్నారో దీని గురించి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. 6 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరికీ న్యాయం జరిగింది. ఏ తప్పు చేయకుండా కొట్టి చంపేసిన వీళ్ళకి ఇదే కరెక్ట్ అయిన శిక్ష. వాళ్ళ ఫ్యామిలీ కూడా 2.5 కోట్లు ఇవ్వాలని ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో అది చాలా మంచి ఆలోచన.